దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నేను అనురాల్ని ఈ మాట మాట్లాడడానికి అని ఆయన ఎన్నుకున్న ఆ మహాకృపను బట్టి వేలాది వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మరి సారా అబ్రహం గారికి, వారి మినిస్ట్రీకి నా హృదయపూర్వక వందనాలు. చేరిన ప్రతి బిడ్డకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, వందనాలు. మీరు మాట్లాడే దేవుడు తండ్రి, మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ మాటతో మమ్మల్ని దర్శించండి దేవా. ఎప్పుడైతే నీ వాక్కు విడుదల అగుడతోడి చేతని చీకట్లో వెలుగు ప్రకాశించిందన్నట్లు ప్రభా, ఇక్కడ కూర్చున్న మా మధ్యలోకి ప్రభా నీ యొక్క వెలుగు ప్రకాశించును గాక, నీ యొక్క అద్భుతమైన అభిషేకము దిగి వచ్చును గాక, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మేమందరము నింపబడదుము గాక. తండ్రి నీకు స్తోత్రాలు. నన్ను కడిగి నా నోటని మాట నుంచి మాట్లాడండి ప్రభా. మరి ప్రభా ఇర్మియాతో మాట్లాడినప్పుడు అంటున్నారు, నువ్వు బాలుడనవద్దు, నీ నోట నా మాట నుంచి మాట్లాడతానని చెప్పిన దేవుడు, నా నోట నీ మాట నుంచి మాట్లాడండి ప్రభా. మాకందరికి వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి ప్రభా. మంచి నేలలో పడ్డ విత్తనములాగా ఫలించుదురు గాక యేసు నామమున ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో తెచ్చుకోమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యాక్చువల్గా ఈరోజు చూస్తే విమెన్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ అని మనము చూసాం. విమెన్స్ అంటే మనం చూస్తాం కదా, విమెన్ అంటే WOMEN కదా. W అంటే వండర్ఫుల్లీ క్రియేటెడ్ బై గాడ్, O అంటే ఒరిజినలీ క్రియేటెడ్ బై గాడ్, M అంటే మినిస్ట్రీ పర్పస్ క్రియేటెడ్ బై గాడ్, E అంటే ఇమోషనలీ క్రియేటెడ్ బై గాడ్, N అంటే న్యాచురలీ క్రియేటెడ్ బై గాడ్ కదా. దేవుడు ఇంత గొప్పగా ఒక స్త్రీని ఆయనలో మనని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎంతటి విలువైన వారం అని చెప్తే అసలు అంతటి విలువైన వారం దేవుని దృష్టిలో. వి ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఎంత విలువైన వారం అంటే అంత విలువైన వారం అండి. అందుకే చూస్తే ఒక స్త్రీ అంట యేసయ్య దగ్గరకు వచ్చిందంట. యేసయ్య దగ్గరకు వచ్చినట్టుంది. యేసయ్య అందరితో కూర్చొని ఉన్నారు, కానీ ఈ స్త్రీ మాత్రం యేసయ్య దగ్గరికి వెళ్తా ఉంది. అందరూ ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ స్త్రీ మాత్రము యేసయ్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుందంటే ఆయన పైన ఆ అచ్చ చెత్త మాంసమును ఆ తైలాన్ని పోస్తూ ఆయనను ఘనపరుస్తుంది. ఈరోజు నువ్వు దేని ద్వారా దేవుని ఘనపరచగలుగుతున్నావు? నీకు ఇచ్చిన జీవితం ద్వారా దేవుని ఘనపరిచే ఆ అనుభవం నీకు ఉందా? స్త్రీగా దేవునిలో మనల్ని సృష్టించుకున్నాడు. నిన్ను నన్ను ఒక విలువైన పాత్రగా మనల్ని వాడుకుంటున్న ఆ దేవుణ్ణి మనము ఘనపరచగలుగుతున్నామా? ఆమె దగ్గర అంట అది విలువైందని రాయబడింది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆ విశేషాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుందంటే ఆ విలువైనటువంటి అత్తర్ని యేసు యొక్క తల మీద పోసి అభిషేకిస్తుంది. అక్కడ చూస్తే ఆమె యొక్క భక్తిని ప్రదర్శిస్తుంది. ఎంత భక్తి ఉందంటే ఆమెకు ఉన్నదంతా కూడా ఏం చేస్తుంది? దేవునికి ఇచ్చేస్తూ ఉంది. ఇచ్చేస్తూ ఆయనను మహిమపరుస్తుంది. ఆ విలువైన అత్తరుతో ఆయనను అభిషేకించి ఆయనను ఘనపరుస్తుంది. ఆమె అంతా కూడా ఆమె దగ్గర ఏం పెట్టుకోలేదు. మనమైతే కొంచెం పెట్టుకొని కొంచెం ఇస్తాం కదా. అన్నీ ఇవ్వడానికి మనకు మనసు రాదు, కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమెకి కలిగిందంతా కూడా ప్రభుకి ఇచ్చేస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఇచ్చిన తర్వాత చూస్తే యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అంతమంది ఉన్న ఈమెకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవునా? ఎంతోమంది పిలువబడ్డారు, ఏర్పరచబడ్డవారు ఏంటంట? పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచవారు కొందరే అంట. ఆ ఏర్పాట్లో ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఈరోజు మేము వచ్చాము, మాటలు వింటూ ఉన్నాం అని, ఏదో బై ఛాన్స్ వచ్చామని అనుకోకండి. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు.
ఈడ కూర్చున్న ప్రతి స్త్రీ కూడా ఘనమైన పాత్రగా వాడబడబోతుంది రానున్న దినాల్లో. ఎవరైతే ఆ ఆలోచన కలిగి ఆ ప్రార్థన జీవితం కలిగి ఇక్కడికి వచ్చారో దేవుడు ఒక రోజు మిమ్మల్ని కూడా ఒక ఘనమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈమె ఏం చేస్తుందంటే ఆ యేసు ప్రభుని అభిషేకిస్తుంది. అభిషేకించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంట కోపపడ్డారంట కదా. చాలామంది యేసుప్రభు గురించి మాట్లాడినా, యేసుప్రభు గురించి చెప్పినా, యేసుప్రభు ఏమై ఉన్నాడని చెప్తూ ఉంటే కొంతమంది కోపపడతారు. ఎందుకు చెప్తున్నావు యేసు గురించి, ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపపడుతుంటారు. అక్కడ కూడా ఆ సమయాన్న అక్కడ అనంట ఆమెను కోపపడుతున్నారు. కోపడినప్పుడు ప్రభు అంటున్నారు ఆమె జోలికి పోవద్దు అన్నారు. లోకమంతా మనని త్రోసివేసి ఉండొచ్చు, లోకమంతా మనని కించపరిచి మాట్లాడి ఉండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నువ్వు మాకు వద్దు అంటుండొచ్చు. కానీ ఆయన ఏమంటుంది తెలుసా, నువ్వు నాకు కావాలి అంటున్నాడు. ఆయన ఏమంటుంది తెలుసా, ఆమె జోలికి పోవద్దు అంటున్నాడు. యేసయ్య ఆ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు ఆమె జోలికి పోవద్దు అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను అని చెప్తున్నాడు. గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడు, ప్రభు ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి ఈమె మంచి కార్యం చేసిన బిడ్డగా అక్కడ కనబడుతుంది. చూడండి, మనుషులందరూ కూడా ఆమెను కోపపడ్డారు, ఆమెను మాట్లాడారు. కానీ యేసు అంటున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది అంటున్నాడు. హల్లెలూయా. ఈమె చేసిందంట లోకమంతటా మాట్లాడుకుంటుందంట. ఎట్లా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆమె గురించి, ఆమె చేసిన ఆ కార్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. దేవుడు అంటున్నాడు ఎక్కడైతే నా గురించి మాట్లాడతారో అక్కడ నువ్వు చేసిన కార్యం అంతా కూడా ప్రశంసింపబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప భాగ్యం ఈమె పొందుకుంది. ఈమె మరి ఒక మాట గమనిస్తే, మరి మార్కు సువార్త 14:8 చూస్తే ఈమె ఏం చెప్తున్నాడు, ప్రభు ఈమె నా శరీరముని ముందుగానే అభిషేకించింది అంటున్నాడు. అంటే అభిషేకం అంటే యేసు ప్రభువుని ఏమంటారు, అభిషిక్తుడు అంటారు కదా ప్రభుని. ఆ అభిషిక్తుడినే అభిషేకం చేసే భాగ్యాన్ని ఒక స్త్రీకి దయచేసిన దేవుడు అండి. ఒక స్త్రీని దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తూ ఆ అభిషిక్తుడిని అభిషేకం చేసే భాగ్యము ఒక స్త్రీకి దేవుడు ఇచ్చాడు. స్త్రీలైనటువంటి మనకి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే అలనాడు ఆ స్త్రీ అభిషేకించిండు. ఈరోజు ఆ అభిషిక్తుడిని ఆరాధించడానికి, ఆ అభిషిక్తుని మహిమపరచడానికి, ఆ అభిషిక్తుడి యొక్క పరిచర్యలో పాలి భాగస్థుల్లో ఉండడానికి మనని కూడా దేవుడు అభిషేకించుకున్నాడని. హల్లెలూయా. చూడండి, అంత గొప్పగా దేవుడు ఆమెను మరి ప్రశంసించినట్లు మనం చూడగలుగుతాం. రెండోదిగా చూస్తే ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేనే మెస్సయ్య అన్నాడు. ఆ యేసు ప్రభుతో ఎంతోమంది డిసైపుల్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కానీ శిష్యులతో ఎప్పుడు కూడా నేను మెస్సయ్య అని మాట్లాడినట్టు సందర్భం ఏమీ లేదు. కానీ ఇక్కడ చూస్తే ఆ స్త్రీతో అంటున్నాడు నేనే మెస్సయ్య అంటున్నాడు. అయితే మెస్సయ్య కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య వస్తే మాకు అన్ని సంగతులు చెప్తారు అని ఈ స్త్రీ మాట్లాడినప్పుడు యేసయ్య అంటున్నాడు నువ్వు మాట్లాడుచున్నటువంటి వ్యక్తిని నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఒక స్త్రీకి బయలుపరుస్తున్నాడు ఆయన ఏమని, ఆయన మెస్సయ్య అని. చూడండి, స్త్రీలమైనటువంటి మన కొరకు దేవుడు ఎంతగానో మనని దీవిస్తున్నాడు, ఎంతగానో మనని వాడుకోవాలనుకుంటున్నాడు, ఎంతగానో ఆయన పరిచర్యలో మనని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అయితే మనను ఆగవలసిన పని కాదు, మనం సాగవలసినటువంటి వారంగా ఉంటున్నామండి. హల్లెలూయా. చూడండి, ఆ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4వ ఆ విశేషాన్ని గమనిస్తూ ఉన్నాం. ఆ స్త్రీతో అంటున్నాడు ఒక జీవ జలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జలము నీటి ఊటలాగా, మరి ఎప్పుడు ఉప్పుకుచుండు నీటి ఊటలాగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ జీవ జలం గురించి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు నేను జీవ జలాన్ని ఇచ్చాను, నేను ఇచ్చు నీళ్ళు కాక ఎప్పుడు తప్పికున్నాడు, అది ఎప్పటికైనా ఉప్పుకుచుండు నీటి ఊటలాగా ఉంటాడు అని చెప్పినటువంటి ఆ జీవ జలం గురించి, ఆ పరలోకంలో ఉన్నటువంటి రహస్యాల గురించి ఒక స్త్రీకి బయలుపరుస్తున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆ స్త్రీకి బయలుపరుస్తూ చెప్తున్నాడు. ఆ జీవజల ఊటను నేనే, ఆ జీవజల నదిని నేనే, నేను మిమ్మల్ని ప్రవహింపజేస్తాను మీరు నా యందు ఉంటే అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఆ
జీవజలం గురించి మరి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, మరి ఆ స్త్రీతో చెప్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, మరి ఆమెతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీతో చెప్తున్నాడు, నేనే మెస్సయ్యనని. చెప్పిన వెంటనే ఆమె ఏం చేస్తుంది తెలుసా? వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రని విడిచిపెట్టి పరిగెత్తుకొని పోయి ఎవరి గురించి చెప్తుంది? నేను చేసినవన్నీ, నాతో చెప్పినటువంటి మనుషుని నేను చూస్తున్నాను, ఆయన క్రీస్తు, ఆయన అభిషిక్తుడు. ఆయన ఎవరు అంటే నన్ను అభిషేకించిన వ్యక్తి, ఆయన గురించి మాట్లాడడానికి నాకు ఇచ్చిన భాగ్యం అని చెప్పి యేసుక్రీస్తు గురించి ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది. ఆ స్త్రీ ప్రజలందరినీ, ఒక ఊరినే యేసు ప్రభు దగ్గర మరలించిందంట ఒక స్త్రీ. అక్కడ గ్రంథంలో చూస్తే, పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే స్త్రీలకు అట్లా అవకాశము లేనప్పటికీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ స్త్రీకి అట్లాంటి అవకాశం దొరికింది. ఈ కాలంలో, ఈ రోజు, ఇప్పుడు కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన గురించి అనేకులకు తెలియపరచడానికి. ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఊరిని యేసు ప్రభు దగ్గర నడిపించిందో, ప్రపంచాన్ని మనము యేసు దగ్గర నడిపించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత గొప్ప దేవుడు అండి. చూడండి, ఒక స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువు నేనే పునరుత్థానమును, నేనే జీవం అంటున్నాడు. హల్లెలూయా. ఆయననే పునరుత్థానము, జీవం అంటున్నాడు. ఎవరితో చెప్పలే ఆయన, శిష్యులతో చెప్పలే. నేను పునరుత్థానాన్ని, నేను జీవం అని శిష్యులతో చెప్పలే, ఎవరితో చెప్పలే. కానీ స్త్రీతో చెప్తున్నాడు, నేనే పునరుత్థానము, జీవమును. నా యందు విశ్వాసం వస్తే వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, నేనే ఆయనను అని చెప్తూ ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఎవరంటే మార్తా. మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తాము. లాజరు చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు, అక్కడ అంత పరిస్థితి బాగాలేనప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఈరోజు నీ పరిస్థితి బాగాలేక ఇక్కడికి వచ్చావేమో, నీ స్థితిగతులు బాగాలేక నువ్వు ఇక్కడికి వచ్చావేమో. అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రభువు పునరుత్థానమును, జీవమును నేనే. ఈరోజు నేను దర్శించబోతున్నాను అంటున్నాడు. నేను దర్శించాలని ప్రార్థన చేసుకుని వచ్చావేమో, నాతో మాట్లాడాలని ప్రార్థన చేసుకొని వచ్చావేమో, దేవుడు ఈరోజు ఖచ్చితంగా వాక్కు ద్వారా నాతో మాట్లాడాలని ప్రార్థన చేసుకొని వచ్చావేమో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవము. నా యందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు చనిపోయి తిరిగి లేస్తావు, నాతో పాటు నువ్వు ఉంటావు అన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు ప్రభు, ఆమె యేసు ప్రభు వస్తున్నాడని ఆమె ఎదుర్కొనికి వెళ్ళింది. ఎదుర్కోగానే ఆమె అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే జరిగేది కాదు ప్రభువా, నువ్వు ఉంటే బాగుందంటే ఇప్పుడైనా నువ్వు విశ్వాసం ఉంచితే జరుగుతుంది అన్నాడు. అయితే ప్రభువా నేను నమ్ముచున్నాను అన్నది. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావన్నాడు ప్రభువు. నమ్మాలి ఫస్ట్ కదా. నేను చెయ్యగలుగుతానన్న నమ్మకం మనకు కావాలా, మనం చెయ్యగలుగుతామన్న విశ్వాసం మనకు కావాలా. ఆమె అంటుంది, నమ్ముతా ప్రభువా, అయితే నమ్మితే నా మహిమను చూస్తావన్నాడు ప్రభువు. అయితే నమ్ముచున్న వెంటనే ప్రభు అంటున్నాడు, మరి నేనే పునరుత్థానమును, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచినను తిరిగి లేస్తారు అన్నటువంటి వాక్కును మరి ఒక మార్తతో, ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలమైనటువంటి మనతో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అభిషిక్తుడు అభిషేకం చేసే ఒక స్త్రీగా మనల్ని అభిషేకించుకున్నాడు. మరి ఇంకేమంటున్నాడంటే, జీవజలం గురించి మాట్లాడుతున్నటువంటి ఒక స్త్రీగా మనల్ని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే పునరుత్థానము, జీవము నేనే అని ఒక స్త్రీగా మనల్ని నిలబెట్టుకున్నాడండి. హల్లెలూయా. అయితే చూస్తే మరి ఇక్కడ మనం చూస్తే మన జీవితము సామాన్యమైన జీవితం అనుకుంటాము. అయితే మనం విశ్వాసులము అనుకుంటాము. కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మనం విశ్వాసులము కాదు, ఆయన పరిచర్యలో బాలి భాగస్థులము. ఆయన పరిచర్యలో మనము నాటబడినటువంటి వ్యక్తులము. ఆయన పరిచర్యలో మనం జీవిస్తున్నటువంటి వ్యక్తులమండి. మనం ఎవరో విశ్వాసులం కాదు, మనము ఆయనలో ప్రత్యేకింపబడినటువంటి స్త్రీలమండి. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు కదా, మరి స్త్రీ అంటే 128వ కీర్తనలో చూస్తే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అన్నాడు. ద్రాక్షవల్లిని ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లిను తీగలు మీరు అన్నారు. అయితే ప్రత్యేకంగా తీగలుగా మనల్ని ఆయనలో అంటకట్టుకోబడటానికే స్త్రీను ప్రత్యేకంగా సృజించుకున్నాడు. ఆయన కొరకు మనల్ని ఆయన నిర్మించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అందుకే స్త్రీలమైనటువంటి మనము మౌనంగా ఉండడానికి వీల్లేదు. మనము నోరు తెరిచి ఆయన గురించి అనేకులకు చాటుదాం. ఆయన ఏమై ఉన్నాడో ఆయన గురించి మాట్లాడదాం. ఆయన ఏమైనా చేయగలుగుతాడని ఆయన గురించి మాట్లాడదాం. ఆయన దేనినన్నా చేయగలుగుతాడని ఆయన గురించి
గురించి మాట్లాడదాం. లాజరును లేపిన దేవుడు, మరి జీవజలం ఇచ్చినటువంటి దేవుడు, మరి అభిషేకం చేసిన ఆ భాగ్యం ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఉండడానికి వచ్చి ఉన్నాడని గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నామండి. చూడండి, సేవకులైనా సేవకురాలైనా అందరూ కూడా ఆయన పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉన్నాము. చూడండి, ఇంతటి భాగ్యము దేవుడు ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా లైఫ్ చూస్తే అసలు నేనంత వేస్ట్ అనుకోవాలి. అట్లాంటి నన్ను దేవుడు ఇట్లా తీసుకొచ్చి నిలబెట్టి మీతో మాట్లాడడానికి, ఇట్లా చాలా చోట్ల దేవుని గురించి మాట్లాడడానికి నాకు ఇట్లాంటి భాగ్యం అవకాశం ఇస్తాడని ఐ డోంట్ ఎక్స్పెక్ట్. బట్ దేవుడు అంట మనం ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకున్నావేమో, నన్ను దేవుడు వాడుకుంటాడా, దేవుడు నన్ను వాడుకుంటాడా, అసలు నేను యోగ్యత ఉందా, అర్హత ఉందా అని వచ్చినవేమో. ఈరోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతుండే తెలుసా, నేను వాడుకోబోతున్నాడు. త్వరలోనే వాడుకోబోతున్నాడు. త్వరలోనే ఆ అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. ఆ అభిషేకం ద్వారా అనేక చోట్లకు నువ్వు వెళ్ళబోతున్నావు, పట్టణాలకు వెళ్ళబోతున్నావు, మరి ఇంకా దేశాలకు వెళ్ళబోతున్నావు, ఇంకేంది విదేశాల్లో కూడా వెళ్ళబోతున్నావు. ఈ వాక్కును నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు ఒకవేళ ఈ వాక్కు నెరవేరకపోతే నన్ను అడగచ్చు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. తప్పకుండా నేను కలుస్తాను మిమ్మల్ని. హల్లెలూయా. చూడండి, దేవుడు తప్పకుండా ఇలా ఆశ కలిగిన ప్రాణాన్నైనా తృప్తిపరిచే దేవుడు అండి. హల్లెలూయా. చూడండి, సేవకురాలైనా మనకు ఒక ఆలోచన ఉండాలి. ఎప్పుడంట మనకి ఏముండాలా, ప్రార్థన చేసే అలవాటు కావాలి మనకి కదా. ప్రార్థన కావాలి. మరి ఎవరు చేయాలంటే స్త్రీలే కాదు, పురుషులే కాదు, అందరూ ప్రార్థన చేయాలి కదా. సేవకురాళ్లకు తప్పకుండా ఆ ప్రార్థన అనే అనుభవము కావాలి. అయితే మన జీవితంలో ప్రార్థన ఎలా అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట. ఒక సమయం కాదు, ఆ సందర్భం కాదు, మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఆటంకాలు తొలగిపోవడానికి ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎందుకు చేయాలంటే బంధకాల నుంచి విడుదల కలగడానికి ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎందుకు చేయాలంటే మరి మనం అనేకుల కోసము, అనేకులు రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలా. మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే మనం ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎందుకు చేయాలంటే మనకు వచ్చే అటాక్ నుంచి విడుదల కావాలని ప్రార్థన చేయాలా. మనం దేవుల్లో అద్భుతమైన సేవలో వాడబడుతున్నాం కాబట్టి తప్పకుండా మనకు అటాక్స్ వస్తాయి, తప్పకుండా నిందలు వస్తాయి, తప్పకుండా అవమానాలు వస్తాయి, తప్పకుండా మనకి భయంకరమైన పరిస్థితులు రావచ్చు. వాటిని అన్నిటి నుంచి కూడా తప్పించడానికి మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పనివ్వండి మీతో. ఒక బంధం అనేది ఉందండి మనకి. భార్యాభర్తల బంధమే కావచ్చు, అక్క చెల్లెల బంధమే కావచ్చు, అత్తమామల బంధమే కావచ్చు, అన్ని బంధాలు ఒకరోజు నిర్మూలమైపోతాయి. కానీ యేసుతో ఉన్న బంధము నిరంతరము నిత్యము నిలిచి ఉంటుందండి. హల్లెలూయా. యేసుతో ఉన్న బంధము నిత్యము నిరంతరం నిలిచి ఉంటుంది. అది ప్రార్థన అనే బంధం అండి. అయితే ఆ ప్రార్థన అనే బంధంతో నిరంతరం యేసుతో మనం అంటకట్టబడి ఉండాలండి. మనుషులతో కాదు కానీ దేవునితో ప్రార్థన అనే బంధముతో నిరంతరం మనం అంటకట్టబడి జీవించాలి. ప్రార్థన ద్వారా మన దేనినైనా జయించే శక్తి మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసినట్ట యెహోషువ ప్రార్థన చేసినప్పుడంట ఆయన సూర్య చంద్రులను ఆపేసిందంట ప్రార్థన చేసి. ఆ ప్రార్థన శక్తి, ఎంత ప్రార్థన శక్తి ఉందండి. మరి ఆ సూర్యుడు చంద్రుడు కూడా ఆ వాతావరణం కూడా ఆధీనంలోకి వచ్చేటటువంటి ఆ శక్తి దేంట్లో ఉందంటే ప్రార్థనలో ఉందండి. కాబట్టి మనం సూర్య చంద్రులను ఆపేంత శక్తి గల ఆ ప్రార్థనతో మనం అభిషేకింపబడాలి. నిత్యము ఆయన పాద సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా, ఎక్కడ మాట్లాడాలనుకున్నా, ఏ విధమైన అటువంటి ఆలోచన కలిగి ఉన్నా మొదట మనం ఏం చేయాలంట, ప్రభువు ఒక పాదాల చెంత ప్రార్థనతో మనము ముందుకు కొనసాగాలంట. అయితే ప్రార్థన చేసినప్పుడంట దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. అందుకే చెప్తా ఉన్నాను, మరి అన్ని బంధాలు ఒకరోజు నిర్మూలమైపోతాయి, కానీ యేసుతో ఉన్న బంధము నిరంతరం ఎప్పటికీ నిలిచి ఉంటుందండి. హల్లెలూయా. నిరంతరం ఉంటుంది. మనం ఎప్పుడు ఆ బంధం ప్రభుతో కలిగి జీవించాలండి. ఈ లోకంలో ఉన్న బంధాలు ఒకరోజు నిర్మూలమైపోతాయి, కానీ ఆయనతో ఉన్న బంధం నిరంతరం నిలిచి ఉండే ఆ బంధంతో ఎప్పటికీ అంటకట్టబడే జీవితంలో మనం జీవించాలని మీకు ప్రభు పేరు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవదిగా మరి దేవుణ్ణంట మొదటిగా ప్రేమించాలంట. లోకంలో అన్నిటికీ ప్రేమిస్తాం కదా. బిడ్డలను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, కుటుంబాన్ని ప్రేమిస్తాం,
ఏమన్నారు ఇప్పుడు సిస్టర్? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకున్నారు కదా. నిజం, అది నిజమండి. మనం అందరినీ ప్రేమించదని చెప్తలేను, కానీ మనం మొదటిగా ప్రేమించవలసింది ఎవరినంట? దేవుణ్ణి ప్రేమించాలంట. అందుకే మత్తయి సువార్త 22:37 చూస్తే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలంట. చూడండి, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఇతరులను క్షమించే మనసు కలిగి ఉంటాం. దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఎవరికి మనం అపకారం చేయము. దేవుణ్ణి ప్రేమించినప్పుడు అబద్ధాలు పలకం. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనలో ఉన్న చెడు అంతా పోయి మనం దేవుని బిడ్డలాగా మారిపోతాం. అందుకే పౌలు గారు ఒక మాట, మంచి మాట అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నారు కదా. మనం ఎలా ఉండాలంటే ప్రభులాగా మనము బ్రతకాల, ప్రభులాగా మారేటటువంటి ఆ ప్రయత్నంలో ముందుకు కొనసాగాల. ఒకరోజు ఒక వ్యక్తి, ఒక బాబు, చిన్న బాబు ఏమంటారు, రైల్వే స్టేషన్లో పండ్లు అమ్ముకునేవాడు అంట. రోజు పండ్లు అమ్ముకుంటూ ఉంటే చాలా రద్దీగా ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో. అయితే ఇట్లా ఉరుకుతూ అటు ఇటు ఉరుకుతూ ఉంటే ఆ పండ్లు కింద పడిపోయినాయంట. కింద పడిపోతే అందరూ ఆ తొక్కుకుంటూ పరిగెత్తుతున్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం వచ్చి అన్నాడంట, ఆ పండ్లన్నీ ఏరి ఆ బుట్టలో వేస్తున్నాడంట. పండ్లన్నీ తీసి బుట్టలో వేసిన తర్వాత ఆ బాబు ఆ వ్యక్తిని చూసి అన్నాడంట, ఆర్ యూ జీసస్ క్రైస్ట్ అని అడిగాడంట. హల్లెలూయా చేద్దాం ఒకసారి. ఏమన్నాడంట? ఆర్ యూ జీసస్ క్రైస్ట్. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? యేసు ప్రభు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఆ ప్రవర్తనను బట్టి ఆయన ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభే అనుకుని ఆర్ యూ జీసస్ క్రైస్ట్ అని అడుగుతూ ఉన్నాడు. అయితే మనం ఎప్పుడైతే మనము ప్రభువుని ప్రేమిస్తామో మన గుణ లక్షణాలన్నీ కూడా మారిపోతాయి. దేవునికి చెందిన బిడ్డగా మారిపోతాం. ఒకరికి సహాయం చేసే మనసు కలిగి ఉంటాం, ఒకరు క్రీడు చేసిన మేలు చేసే మనసు కలిగి ఉంటాం కదా. ఓ రోజు ఒక సహోదరి వచ్చాడు, అక్క నేను అందరికీ మేలు చేస్తే నాకు అందరు క్రీడు చేస్తున్నారంట, నేనేం చేయాలని అన్నాను. అయితే నేనేమన్నా అంటే ఇంకా ఎక్కువ మేలు చేయను. అవునా కదా, కటికి చెప్పండి కదా. నేనేమన్నానంటే ఇంకా ఎక్కువ మేలు చేయాలి అని ఆశ్చర్యపెట్ల చూసింది. అవునమ్మా, నీకు ఎక్కువ క్రియేట్ చేస్తే నువ్వు ఇంకా ఎక్కువ మేలు చేయాలి. ఎందుకంటే నా ప్రభు చెప్పాడు, నీకు మేలు, నువ్వు క్రీడు చేసి మేలు క్రీడు చేసి మేలు కాదు, క్రీడు చేసి ఏం చేశాడు? ఓకే సారీ, ఏం చెప్పాలా నాకు ఏంటంట, మేలు చేసిన వారికి కీడు చేస్తారేమో అని, కీడు చేసిన వాళ్ళకి మేలు ఎప్పటికీ చేస్తూనే ఉండాలన్నాడు. హల్లెలూయా. మనం మేలే చేయాలా, ఎందుకంటే అది మన లక్షణం కాదు, కీడు చేసే లక్షణం మనది కాదు. కాబట్టి వాళ్ళు కీడు చేసిన మనం మేలే చేయాలి ప్రభు నామంని బట్టి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభుని ప్రేమించాలి. మొదటిగా మన లైఫ్లో ఫస్ట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్ జీసస్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఏ పార్ట్ మనకు ఉండద్దు, తల్లి పార్ట్ కానీ, తండ్రి పార్ట్ కానీ, కుటుంబ పార్ట్ కానీ కాదు. ఫస్ట్ పార్ట్ మన లైఫ్లో యేసు ప్రభువే ఉండాలా, యేసును మనము ప్రేమించాలా. అందుకే ఆ యోహాను సువార్త 18:10 చూస్తే అక్కడ యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు, కత్తితో ఆ మాలిక్ అనే వ్యక్తి చెవు తెగ నరుకుతాడు. తెగ నరికినప్పుడు యేసు ప్రభు అంటారు, ఇది నా రాజ్యం కాదు, నేను చెప్పింది కాదు, ఇది నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి తిరిగి ఆ చెవును మళ్ళా అక్కడ బాగు చేసినట్టు చూస్తాం. ఎందుకు మరి ప్రభు ఇక్కడ ఈ మాటను చెప్తూ ఉన్నారని నేను ఆలోచన చేస్తే, ప్రభు మరి ఈ కత్తి చూసినప్పుడు ప్రభే అన్నాడు, ఏమని పొరలో పెట్టుకో అన్నాడు ప్రభు. ఆయననే పెట్టుకోమన్నాడు. మళ్ళీ ఇక్కడ ఈ పని చేస్తుంటే దేవుడు అన్నాడు, వద్దు, ఈ పని నాది కాదన్నాడు. అయితే ప్రభు ఎందుకు దీనికి ఎందుకు రియాక్షన్కి దేవుడు ఎందుకు బాధపడ్డాడు తెలుసా? పేదోడు ఇంకా మారలే, యేసు ప్రభుతో ఉన్నాడు కానీ ఇంకా మారలే. ఆయనలో ఉన్న బిహేవియర్ ఏంటిది అంటే కత్తితో తెగ నరకాలనేటువంటి బిహేవియర్ ఉంది. చూడండి, చాలా మంది చూస్తాం కదా, తేనె పూసిన కత్తిలాగా ఉండే మాటలు ఉంటారు. అవునా, ఉంటాయా లేవా చెప్పండి? ఆ మాటలు చూస్తే పడిపోవాలన్నా భయపడాలన్నా నాకు అర్థం కాలే. అలాగే చెప్తాం ఒకసారి. సో ఈ కత్తెన బెటరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా, ఒకసారి కొడితే చనిపోతాం. కానీ ఆ మాటలు అయితే ఎప్పటికీ మా హృదయంలో ఉండిపోయేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయినను వాటిని అన్నింటిలో కూడా మనం మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రభువు మనల్ని క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు. అవి రెండు తప్పకుండా మన జీవితంలో ఉండాల్సిందే. అయితే ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడు, మరి ఈయన ఎందుకు ఈ కత్తి తీసి అక్కడ పని చేస్తుంటే వద్దు ప్రభు అన్నాడు, మరి ఆయననే పెట్టుకోమన్నాడు కదా అని ఆలోచించాను. తర్వాత ఈ సందర్భం జరిగిన తర్వాత
ఎందుకంటే ప్రభు రాజ్యం ఇది కాదు. చంపడము, మరి ఇట్లా దూషణ మాటలు, ఇట్లాంటి ప్రవర్తన ప్రభుది కాదు. అయితే ఈయన ఇట్లా ప్రవర్తించాడు కదా, ఇంకా ఆయనలో ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయేమో అని ఆలోచించి ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నీకు తెలుసు ప్రభు అన్నాడు. రెండోసారి అడిగాడు, నేను ప్రేమిస్తున్నావా అని, తెలుసు ప్రభు. మూడోసారి అడిగాడు, అడగగానే వెసులుపడ్డాడు. ఏంది ప్రభు మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడు అని. ఇంకా ఆయనకు అట్లాంటి ఆవేశం ఉందా? మరి తెగ నలిపాడు కదా అక్కడ చెప్పుని, అట్లాంటి ఆవేశం ఉందా? ఇంకా నేను చూపించిన ఆ బాటలో వెళ్తున్నాడా, నేను చూపించినటువంటి ఆ మార్గంలో నడుస్తున్నాడా అని పరీక్షించడానికి ఆయన అడిగాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లు ఎందుకు అడిగాడంటే, యూదుల ఆచారం ప్రకారం 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు ఎందుకు అడిగాడంటే, పేతురు ముమ్మారు చెప్పాడు కదా నేను ఎరగానని, అందుకే 3 సార్లు అడిగాడు ప్రభు. ఏమని? నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రభు అంటున్నాడు, ప్రభుతో అంటున్నాడు, నీకే తెలియదు ప్రభు అన్నాడు. చూడండి, ఈరోజు ప్రభు మనల్ని కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మన జవాబు ఏమైంది? ఆయనను ప్రేమిస్తే నీలో ఆ గర్వపు మాటలు ఉండవు. ఆయనను ప్రేమిస్తే దూషణ మాటలు ఉండవు. ఆయనను ప్రేమిస్తే ఇతరులకు అపకారం చేసే మనసు ఉండదు. ఆయనను ప్రేమిస్తే నువ్వు ఎవ్వరికి హాని చేసే వ్యక్తిగా నువ్వు ఉండవు. అందుకే పేతురుని అడిగాడు, నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకంటే ఆవేశము, అక్కడ ఆవేశం ఉంది, అక్కడ నువ్వు తెగ నరిగావు, మళ్ళా ఆవేశం నీలో ఉందా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీకే తెలుసు ప్రభా అన్నప్పుడు, నా గొర్రెలను మేపు అన్నాడు, నా గొర్రెలను కాయమన్నాడు. ఇక్కడ కాపరులుగా, ఇక్కడ సేవకురాళ్ళుగా ఉన్నారు. మరి ఆయన గొర్రెలను మేపడానికి, ఆయన సంఘాన్ని మీరు అభివృద్ధిపరచబడడానికి మీ ఇక్కడ చేరుకున్నారు. అయితే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కాపరులుగా ఉన్నారు, మరి ఇంకా సేవకురాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. అందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన మాట మాట్లాడే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన మాటను అనేకులకు, సేవకులే కానీ, సేవకురాలే కానీ, సువార్థికులే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆ అద్భుతమైనటువంటి ఆయన ఒక బలమైనటువంటి మాటల ద్వారా అనేకులను మనం ప్రభు వైపు త్రిప్పుదామండి. చూడండి, ఆయన మేపు అన్నాడు గొర్రెలను. చాలామంది గొర్రెలు అనగానే ఎట్లా మాట్లాడతారు? గొర్రెలు, క్రిస్టియన్స్ అంటే గొర్రెలు అంటారు కదా. గొర్రెలు ఎంత మంచిది, సాధువైనటువంటిది, ఆ మచ్చలేనటువంటిది, ఆ దాగులేనటువంటిది, ఎట్లా మృదువైనటువంటిది. అలాంటి ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కాబట్టి ఒక సేవకురాలుగా, ఒక సేవకుడిగా మన పని ఏంటిదంటే, వారికి ఉన్న బాధ నుంచి మనం విడిపించాలా, వారికి ఉన్న కష్టంల నుంచి మనం విడిపించాలా, వారికి ఉన్న సమస్యల నుంచి మనం విడిపించాలి. అంటే మనం పోయి విడిపించడం కాదు, మన ప్రార్థన ద్వారా, మన ప్రవర్తన ద్వారా అందరినీ యేసు వైపు నడిపిద్దామండి. హల్లెలూయా. చూడండి, మరి మొదటిగా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించాలా. మరి చూస్తే ఇంకో విషయాన్ని ఆలోచన చేస్తే, మనము వాక్యాన్ని చూడండి. ఒక విషయాన్ని నేను మర్చిపోయినా చెప్పడం, మనం మత్తయి సువార్త 16:18 చూస్తే, ఆ బండ మీద సంఘం కట్టబడను అంటాడు. ఏ బండ అది? క్రీస్తు. ఇక్కడ చెప్పింది పేతురు విషయం చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు పేతురు టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం కదా. ఆ పేతురు, ఆ బండ మీద, పేతురు నీ పేరు బండ కాబట్టి నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు కదా. సంఘం అన్నప్పుడు మనం అపోస్తుల కార్యాలకు వచ్చినప్పుడు కట్టబడ్డది అనుకుంటాం, కానీ యేసు ప్రభు ఆయన ఉన్నప్పుడే సంఘాన్ని కట్టాడండి. ఆయన సరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అండి. సాధారణమైన సంఘం కాదండి. మనం ఈజీగా తీసుకుంటాం, మనుషులని చాలా లైట్గా తీసుకుంటాము. లైట్గా తీసుకున్న సంఘం కాదండి. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ప్రతి ఒక్క బిడ్డను ఆయన సంపాదించినటువంటి సంఘం అండి. లైట్గా తీసుకోవడానికి వీల్లేదండి. ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి గొర్రె ఒక బాధ్యత, ఒక సేవకునికి, ఒక సేవకురాలికి ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. చూడండి, మరి చూస్తే ఆ రోజుగా చూస్తే వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థన మానంతో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. చూడండి, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏంది జరుగుతుంది చూడండి. అందుకే కీర్తనల గ్రంథం 1 అంటాడు, దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి అన్నాడు. చూస్తే మళ్ళీ యెహోషువ గ్రంథం 1:8 చూస్తే, దానిని ధ్యానించాలా, వివరించాలా, తప్పిపోవద్దు, దాని ప్రకారం నడవాలా, దాని ప్రకారం జీవించాలా, మీరు దానిని అనేకులకు బోధించాలా, అనేకులను ప్రభు వైపు నడిపించాలా అని మనం యెహోషువ గ్రంథంలో మనం 8వ వచనంలో చూస్తాం. అక్కడ చూస్తే ఏమంటాడు? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావో నీ మార్గాలను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడండి. నీ మార్గాలను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏం చేస్తావంట? నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ ప్రవర్తన అంతా కూడా దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో
అయితే ఏం చేస్తుంది తెలుసా, ఆయన ఆ ప్రభు ఏం చేస్తున్నాడంటే నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. ఎందుకంటే వాక్యమే ఎవరై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. నువ్వు ధ్యానిస్తుంది ఎవరిని? యేసుక్రీస్తుని ధ్యానిస్తున్నావు. వాక్యం ఎవరంటే యేసే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యంలో శక్తి ఉంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని మాట్లాడి, వాక్యాన్ని వివరిస్తూ, వాక్యాన్ని నువ్వు గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని. వాక్యాన్ని నువ్వు ధ్యానించాలంట. వాక్యాన్ని ప్రతిరోజు మనము అన్నం వేసుకోవాలి. 3 పూటల భోజనం తిన్నాం కాదు, అవునా? 3 పూటల తింటాం కదా, అసలు టైం ఇట్లా దాటకుండా తినేస్తుంది, అవునా కదా? నేను తినొద్దని చెప్తలేనండి, నేను తింటాను. హల్లెలూయా చెప్దాం ఒకసారి. చూడండి, సేవకులమైన మనం, సేవకురాలమైన మనం ఎక్కడ పోయినా మనకి ఏమి ఇస్తారు వాళ్ళు? తప్పకుండా మనకి ఏం చేస్తారు? భోజనం అందిస్తుంటారు కదా. సో అంటే మనం తినాలి శరీరానికి, కానీ ఎక్కువగా కూడా మనకు అవసరం లేదు. మనం ఎక్కువగా తినవలసింది ఏంటి తెలుసా? ఆయన వాక్యాన్ని వినాలి బాగా. అందుకే ప్రభు శిష్యులతో మాట్లాడుతుంటారు, నాకు ఒక భోజనం కలగక్కడ అంటారు. వీళ్ళేమనుకుంటారు, మేము భోజనం చేయడం మర్చిపోయాను కాబట్టి అట్లా అంటున్నాడేమో అని. కాదు, ఆయన ఏం చెప్తుంటే తెలుసా, ఆయన నాకు ఒక భోజనం ఉంది అంటే ఏమన్నాడు? ప్రజలందరినీ ప్రభు వైపు నడిపించాలన్నటువంటి భోజనం. ఆయన ఆత్మలో ఏముంది? నా ప్రజలందరూ తండ్రి దగ్గరికి రావాలా, నా తండ్రి దగ్గరికి నేను మార్గంగా వచ్చాను కాబట్టి నా తండ్రి దగ్గరికి అందరినీ చేర్చాలన్నటువంటి ఆహారం, ఆకలి అయినది. అందుకే ఆయన అంటూ నాకు ఒక భోజనం ఉంది అని కదా. నాకు కూడా ఒక భోజనం ఇక్కడ ఉంటాయి. ఏ భోజనం? ఇది వాక్యం చెప్పే భోజనం, అవునా కదా? మీ అందరికి అందించే భోజనం. ఆ భోజనం అరిగిపోతుంది, కానీ ఈ భోజనం అరగదు. నిరంతరం నిలిచి ఉంటే భోజనం ఇది. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చూడండి, సో ఇంకా చివరిదిగా చూస్తే మనమంట ఎప్పుడు కూడా ఏంటి, మనం ఏం ధ్యానించాలి? వాక్యం ధ్యానించాలి, కానీ డిస్కషన్స్ చేస్తుంటాం కదా. అన్ని డిస్కషన్స్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని డిస్కషన్స్ చేస్తుంటాం, వ్యర్థమైన డిస్కషన్స్. కానీ మనం ఏం డిస్కషన్ చేయాలంటే తెలుసా, దేవుడి వాక్యాన్ని ఎప్పుడు డిస్కషన్ చేయాలంట. వాక్యం మాట్లాడుతూ ఉండాలి, వాక్యం గురించి మనం ఆలోచిస్తుండాలి. మాట్లాడేటప్పుడు మనం వాక్యాన్ని బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మాట్లాడుతూ ఉంటాం కదా చాలాసార్లు. అందుకే విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. కాబట్టి మనం మాట్లాడినప్పుడు దేని మాటలు మనం ధ్యానించాలి, దేని మాటలు మనం డిస్కషన్ చేయాలంటే ప్రభు ఒక మాటలను మనం డిస్కషన్ చేయాలన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే లూకా సువార్త 24:13 అధ్యాయంలో చూస్తే, ఎమ్మాయి అనే గ్రామం నుంచి అంట 2 వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడంట వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. అరే ఎట్లా జరిగింది కదా, ప్రభుని ఎట్లా చంపారు కదా, ప్రభుని ఎట్లా సిలువేశారు కదా, ఎంత ఘోరం జరిగింది కదా, ఎంత బాధ కలిగింది కదా అని ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఏ విషయం మాట్లాడుతున్నారు వాళ్ళు? ప్రభు ఒక మరణం విషయం మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు తిరిగి లేస్తారన్నటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. అలా అంతా ఆ ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారంట. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అంట, యేసు ప్రభు అని వారు గుర్తుపట్టలే, శిష్యులు గుర్తుపట్టలే. శిష్యులతో ఎన్ని సంవత్సరాలు ఉంటాయినా చెప్తారా? 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులు గుర్తుపట్టలే ప్రభుని. అయితే యేసు ప్రభు అడిగారు, ఏం జరిగిందని అడిగారు. అడిగినప్పుడు నీకు తెలియదా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని సిలువేసి చంపారు, ఈ సంగతి అంతా యెరూషలేము అంతా తెలుసు కదా, నీకు తెలియదా అని చెప్పినప్పుడు ఆయన ఆ ప్రభు మాట్లాడుతూ అంటారు, ప్రవక్తలు మరి అందరు చెప్పిన మాట, మోషే అందరు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అన్నారు ప్రభు. ఇంకా నమ్ముతలేదు. వాళ్ళు గుర్తుపట్టకపోని కారణం ఏంటిది? నమ్మలే కదా. శిష్యులే గుర్తుపట్టలే ప్రభుని. ఆయన రాకడ ఉంది. ఇప్పుడు పాడిన పాట యేసు రాజువం వస్తున్నాడని. మరి ఆ రాజు వచ్చిన రాజును మనం గుర్తుపట్టాలంటే మనకి ఏ అనుభవం కావాలి? వాక్యం డిస్కషన్ ఉండాలి ఎక్కువ. చూడండి, వాక్యాన్ని డిస్కషన్ చేస్తూ ఉండాలి ఎప్పటికీ. అక్కడ యేసు ప్రభుని గుర్తుపట్టనప్పుడు యేసు ప్రభు వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. ప్రవక్తలు అందరు చెప్పిన మందమతులారా నమ్మతలేరు మీరు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తున్నటువంటి విషయం మీకు తెలియదా, మోషే అందరు చెప్పిన మాట నేను మర్చిపోయినరా అని చెప్పి వాళ్ళకు మళ్ళీ తిరిగి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని మర్చిపోయి ఉండి ఉండొచ్చు, కానీ ఈరోజు తిరిగి ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి ఆ వాక్యంతో ఈరోజు మిమ్మల్ని సందర్శిస్తున్నాడు. తిరిగి ఆ వాక్యంతో ఈరోజు మిమ్మల్ని తాకుతున్నాడు. ఈరోజు ఏదైతే నువ్వు మర్చిపోయినావో తిరిగి మళ్ళీ అది జ్ఞాపకం చేసుకొని మరి దానిని నువ్వు ధ్యానించదువుగా వేస్తున్నావు.
చూడండి, మళ్ళీ తిరిగి వాక్యాన్ని ఆయన చెప్తున్నాడు. చెప్పిన వెంటనే వీళ్ళు గుర్తుపట్టలే, కానీ ఒక కార్యం చేసిండు ప్రభు అన్నాడు. ఏం కార్యం చేసిండు? అక్కడ చాలా పొద్దుపోయిందని చెప్పి వాళ్ళు అన్నారంట, మాతో కూడా ఉండమని అడిగారంట. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఏం చేసిండు? దాన్ని చించారంట. హల్లెలూయా! ఈ కార్యం ఎవరు చేస్తారని చెప్పండి? యేసు ప్రభు తప్ప ఎవరు చేయలేదు. ఈ ప్రపంచమంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రొట్టె విరిచే కార్యక్రమం ఎవ్వరు కూడా చేయలేదు, ఒక యేసు ప్రభు తప్ప. ఆయన రొట్టె విరువగానే వాళ్ళ కళ్ళు తెరవబడిన ప్రభు అని గుర్తుపట్టారంట. హల్లెలూయా! గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడిన మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. లూకాసు వార్త 24:31-32 చూస్తే, ఆయన మనతో మాట్లాడినప్పుడట మన హృదయము మండలేదా అని ఉందండి. హల్లెలూయా! ఎప్పుడైనా దేవుని వాక్యము మనకు ప్రకటన చేయబడినప్పుడు మన హృదయము మండాలా. ఇక్కడ ప్రభు ఎప్పుడైతే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన మాట చెప్తున్నప్పుడు అంట వీళ్ళ హృదయం అంట మండిందంట. అందుకే వీళ్ళు చెప్తున్నారేమని, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా? ఖాళీ హృదయంతో వచ్చి ఉంటావు ఈరోజు. నువ్వు ఏమనుకొని ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు, కానీ ఈరోజు దైవ వాక్యము ద్వారా ఈ మాటలు నీ హృదయం మండడానికైనా ఆయన సహాయం చేయబోతున్నాడు. నీ హృదయం మండబోతుంది ఈరోజు. ఆయన దహించు, ఆయన కన్స్యూమింగ్ ఫైర్ అయినటువంటి దేవుడు ఆయన దహించు అగ్ని అయిన దేవుడు ఆయన. ఈరోజు నీ ఆ వాక్యము ద్వారా నీ హృదయము మండబోతుంది. ఈరోజు శిష్యులు గుర్తుపట్టలే ప్రభుని, నువ్వు నేను గుర్తుపట్టగలుగుతాము. ఆయన రాకల్లో మనం ఎత్తబడగలుగుతాము. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళగలుగుతామన్న ఒక ప్రశ్న ఈరోజు. అందరూ ఆయనతో పాటు ఎత్తబడాలన్నటువంటి భాగ్యం మనకు అందరికీ కావాలి. కాబట్టి మన వాక్యాన్ని బాగా ధ్యానిద్దాం, వాక్యాన్ని ఇంకా డిస్కస్ చేస్తూ వాక్యం ఏమై ఉందో అనేకులకు తెలియపరిచే బిడ్డలుగా మనం ఉందామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం సాధారణమైన వ్యక్తులు కాము. దేవుని దృష్టిలో చాలా చాలా ప్రెషియస్ అంటే విలువైనటువంటి పాత్రలు కదా. షాప్కి వెళ్ళినప్పుడు మనము మంచిది వస్తువుగా ఉంటాం, కానీ మనము కొంచెం లెస్ మనీ ఉండేది కొనము కదా, మంచి క్వాలిటీగా ఉంటాం. అట్లే దేవుడి దృష్టిలో చాలా హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి బిడ్డలం మనం. అట్లా హై క్వాలిఫై చేసి మనం ఎన్నుకున్న బిడ్డలం మనం. అంత అద్భుతమైనటువంటి ప్రెషస్ చైల్డ్ మనం దేవుడి దృష్టికి చాలా ప్రెషస్గా ఉన్నాం. కాబట్టి మనం ఇంత ప్రెషస్ చైల్డ్ ఎప్పుడు ఏం చేయాలంట? దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలి. రెండోదిగా చూస్తే దేవుణ్ణి ఎప్పుడు సేవించాలా, ఆరాధించాలా. ఎట్లయితే ఆమె అభిషిక్తుని అభిషేకం చేసిందో మనము కూడా నిరంతరము మన కన్నీటి ద్వారా ఆయనను అభిషేకిస్తూ ఆయనకు మహిమకరంగా జీవితం. ప్రభు మెస్సయా అనే స్త్రీకి జ్ఞాపకం చేశాడు. ప్రభు పునరుత్థానము జీవమని జ్ఞాపకం చేశాడు. ప్రభు ప్రార్థన శక్తి కలిగి జీవించాలని జ్ఞాపకం చేశాడు. ప్రభు నన్ను ఎక్కువ ప్రేమించాలని జ్ఞాపకం చేశాడు. ప్రభు మరి ఎప్పుడు వాక్య డిస్కషన్లో ఉంటూ వాక్యాన్ని మనం ఎక్కువగా నెవరవేస్తూ మరి ఆయన రాకడకు మనం సిద్ధపడాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాటలన్నీ మన వెనుకలో దీవించి నడిపించును గాక. ఆమె మనం లేచి నిలబడదామండి. చిన్న పాట పాడి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభా, నీ మాటలు నాలో ఫలింపచేయి ప్రభా. నాలో నీ మాటలతో నన్ను దర్శించావు. నేను మరవద్దు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక నిమిషం మీ పర్సనల్గా ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా, ఈరోజు నీ మాటలు మేము విడిచిపెట్టద్దు. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలో నిన్నెన్నో వెతికా, అంతా శూన్యము. చివరికి నీవే నిలిచావే సదాకాలము. లోకంలో నేనెన్నో వెతికా, అంతా శూన్యము. చివరికి నీవే నిలిచావే సదాకాలము. నేను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథా. నీ
నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. నీవే లేకపోతే నేను జీవించలేను, నీవే లేకపోతే నేను బ్రతకలేను. రెండు చేతులు పైకి చెప్తాం. నీవే లేకపోతే నేను జీవించలేను, నీవే లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను విడిచి క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, నిన్ను విడిచి క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటలైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటలైన పూల కుసుమం. నీవే నా ప్రాణాధారము. అందరం కష్టపడదాము. నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. అవును ప్రభు, నీతో ఉండే జీవితం మాకు కావాలి. ప్రతిరోజు నీతో ఉండే భాగ్యం మాకు కావాలి. ప్రార్థనతో నీ పాదాలు తడిపే భాగ్యం కావాలి. వాక్యంతో నేను ధ్యానించే భాగ్యం మాకు కావాలి. నిరంతరము నీతో ఉండే భాగ్యం మాకు దయచేయి ప్రభువా. మా అందరితో నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు దేవా. మా పైన నీ అభిషేకం కుమ్మరించినందుకు వందనాలైనా, మాతో నీ సన్నిధి ఉంచినందుకు వందనాలైనా. నీ వాక్యాన్ని మేము నుంచి మీరు విడిచిపెట్టదు దేవా. దాన్ని మీరు బట్టి ఫలింపచేయ ప్రభువా. యేసు నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ హృదయమైతే ఆశతో వచ్చిందో ప్రభువా, ప్రతి ఒక్క హృదయ వాంఛ యేసు నామమున తీరిపోవును గాక. ప్రతి ఒక్క హృదయ వాంఛ యేసు నామమున తీరిపోవును గాక. ప్రతి ఒక్క సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. శైవ సేవకులు దైవ సేవకురాలు ఎవరైతే